వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మేము మా ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఫ్యామిలీ అంటే మా మమ్మీ వాళ్ళ సైడు, మా మమ్మీ డాడీ ఇంకా మా చెల్లి వాళ్ళు. సో ఈ ట్రిప్లో మా ఇంకో చెల్లి అయితే మిస్ అయిపోయింది. తనకు చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. సో ఇంత సమ్మర్లో ఆ చిన్న బాబుని తీసుకొని ట్రిప్ అనేది పాసిబుల్ అవ్వదు కదా, సో వాళ్ళైతే రాలేదు. సో మేమైతే వెళ్తున్నాము. హైదరాబాద్ నుండి మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో 2 days ట్రిప్ అనుకున్నాము. 2 days ట్రిప్ కాస్త 3 days అయ్యిందనమాట. సో ఎందుకంటే మేము వెహికల్ తీసుకొని వెళ్ళాము. ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు నియర్ బై టెంపుల్స్ అన్నీ విజిట్ చేసుకొని రావాలి కదా. సో 2 days అనుకున్నాం, బట్ 3 days అయ్యింది. సో కొంచెం దూరం జర్నీ చేసిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఆగాము. సో ఆకలి అవుతుంటే అయితే ట్రిప్ని ఎంజాయ్ చేయలేం కదా, సో అందుకే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగామన్నమాట. మార్నింగ్ 6 o'clockకి అలా స్టార్ట్ అవుతే ఆఫ్టర్నూన్ 1-1:30 వరకు శ్రీశైలం అయితే రీచ్ అయ్యాము. వెళ్తూ ఉంటే ఆన్ ది వేలో సాక్షి గణపతి టెంపుల్ ఉంది. సో అక్కడ ఆగి గణపతి దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సాక్షి గణపతి టెంపుల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, గణపతి వెళ్ళి సాక్ష్యం చెప్తాడంట, మనం శ్రీశైలం దర్శనానికి వచ్చాము అని మల్లికార్జున స్వామికి. సో అందుకే సాక్షి గణపతి టెంపుల్ అని పేరు వచ్చింది దానికి. సో మేమైతే శ్రీశైలంలో మా మరిదికి తెలిసిన వాళ్ళు ఉంటే ముందే 2 rooms అయితే బుక్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని మా మమ్మీ పులిహోర చేసుకొని తీసుకొని వస్తే ఆ పులిహోర తినేసి మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళింది ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాము. యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజింగ్ టైం అనమాట. సో అందుకే మేము వెళ్ళిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని లంచ్ అది చేసేసుకొని మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యే టైం వరకు 5 o'clock అయ్యింది. సో 5-5:30 కల్లా ఓపెన్ చేస్తారు టెంపుల్. సో మేము తీసుకున్న సత్రం ఉంది కదా, దాంట్లోనే వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ మేము స్టే చేసింది వన్ నైట్ మాత్రమే. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మా మమ్మీ తెచ్చిన పులిహోర తినేసాము. సో నైట్కి మాత్రం అక్కడ సత్రంలో పెడతారని చెప్పాను కదా, సో అక్కడైతే తిన్నాము. బట్ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కర్రీస్ అయినా చారైనా ఏదైనా చాలా టేస్టీగా ఉంది. సో దేవుని పేరుతో పెట్టే ప్రతి ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. మనం ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు దేవుడికి ఏదైనా నైవేద్యం టేస్ట్ చూడకుండా వండి పెడితే అది చాలా టేస్టీగా అవుతుంది. సో వీళ్ళు పెట్టిన ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మేము మండే రోజు వెళ్తే మండే రోజు నైట్ మాత్రమే దర్శనం చేసుకున్నాము, ఎందుకంటే పిల్లలైతే ఫుల్ టైర్డ్ అయిపోయారు. సో ట్యూస్డే రోజు అంత ఎర్లీ మార్నింగ్ లేపితే వాళ్ళు ఎవరు కదా. సో మేము అందరం దర్శనానికి వెళ్తే మళ్ళీ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా. సో అందుకే నేను మా చెల్లి పిల్లలు మాత్రం నెక్స్ట్ డే దర్శనం చేసుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ డాడీ మా హస్బెండ్ వీళ్ళు దర్శనం చేసుకున్నారు. సో డే 2 ట్రిప్లో మేము ఏ ప్లేసెస్ కవర్ చేసాము అంటే మహానంది, యాగంటి ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఈ ట్రిప్లో మా చెల్లి వాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళు కూడా ఉంటే బాగుండేది. బట్ ఏం చేస్తామో, అందరికీ ఒకే టైంలో పాసిబుల్ అవ్వాలి అంటే అవ్వదు కదా. సో ఈ సమ్మర్లో మనం పెద్దవాళ్ళమే ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నాము. సో తనకి చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళైతే రాలేకపోయారు. మేము వెళ్ళింది మండే అని చెప్పాను కదా, ఎంత రష్ ఉంటారో ఏమో అని నేను అనుకున్నాను. బట్ అదేమీ లేదు, నార్మల్గానే ఉన్నారు రష్ అయితే. సో మాకైతే 1 hourలో దర్శనం అయితే అయిపోయింది. సో దేవుడికి రిలేటెడ్ డేస్లో మా దర్శనం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మండే శివుని దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మేము లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం సాటర్డేనే అయ్యింది. సో ఇదిగోండి చూడండి మా ఫ్యామిలీ. ఇక్కడ మా డాడీ, మా చెల్లి, మా చెల్లికి 2 గర్ల్ బేబీస్, అండ్ సేమ్ నాకు కూడా అంతే 2 గర్ల్ బేబీస్ అనమాట. మా ఫ్యామిలీలో గర్ల్సే ఎక్కువ ఉంటారు. సో ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలియదు కదా, అందుకే చెప్పాను. ఇక్కడ మా హస్బెండ్, మా మరిది కూడా ఉన్నారు, మా మమ్మీ. సో హాయ్ చెప్పమంటే వీడియోకి హాయ్ చెప్తున్నారు. మా చిన్నదేమో మా సుష్మా పిన్ని ఒకతే మిస్ అయింది, గాయ్స్ అని చెప్తుంది. మా చిన్న చెల్లె పేరు సుష్మా అనమాట. సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము.
మేము రూమ్ నుండి బయటకు వెళ్ళడమే ఆలస్యము. వానదేవుడు కూడా మమ్మల్ని కరుణించాడనమాట. సో చిన్నగా చినుకులు రాలుతూ ఉన్నాయి. అంత పెద్ద వర్షం ఏం పడలేదు. బట్ జస్ట్ అలా మాకు వానదేవుడు హాయ్ చెప్పి వెళ్ళిపోయాడనమాట. సో వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండే, దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయింది. అదేంటో ఏ టెంపుల్కి వెళ్ళినా తెలియని పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మేమందరం అయితే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే అలో ఉండవు కదా, నేనైతే టెంపుల్ లోపల వీడియోస్ అయితే షూట్ చేయడం అవ్వలేదు. సో మళ్ళీ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీడియో అయితే తీశాను. సమ్మర్ కదా చాలా రష్ ఉంటారని అనుకున్నాను. బట్ అదేంటో మరి రష్ పబ్లిక్ అయితే అస్సలు అనిపించలేరు. మరి మార్నింగ్ టైంలో ఉన్నారో తెలియదు, కానీ మేమైతే ఈవినింగ్ వెళ్ళామని చెప్పాను కదా. సో ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ బయట, సో ఇక్కడ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వరకు అలానే కూర్చున్నాము. అక్కడ నుంచి నాకు కదలాలి అనిపించలేదు, ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది, చల్లటి గాలి, చుట్టూ పార్క్ లాగా అలా చేశారనమాట. సో అలా దేవుని గోపురాన్ని చూసుకుంటూ అలానే ఉండిపోవాలనిపించింది. ఆ 40 మినిట్స్ తర్వాత కూడా వెళ్ళాలి అనిపించలేదు. బట్ అక్కడ దగ్గరలో క్లాసికల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, సో అవి చూడడానికని అక్కడ నుంచి వెళ్ళాము. చాలా కూల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, అలానే కూర్చోవాలి అనిపించింది నాకైతే. పిల్లలైతే ఇక్కడ చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా నలుగురు కలిశారు అంటే అంతే సంగతి. ఇంకా మా దగ్గరికి కూడా రారు, అంతగా సతాయించరు కూడా. సో వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ అనమాట. సో మంచిగా చాలాసేపు ఒక 40 మినిట్స్ అలా ఆడుకున్నారు. సో ఇక్కడ మేమైతే ఇంకా అందరం కలిసి ఒక పిక్ అయితే దిగుతున్నాము. సో ఇంకా నేను వీడియో తీసుకుంటూ ఉంటే నేను వీడియోలో రాను కదా, అందుకే మా పాపకైతే మొబైల్ ఇచ్చేసాను, నన్ను కూడా ఒక క్లిప్ కవర్ చేయమని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే క్లాసికల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళాము. సో ఇక్కడ కూడా చాలా రష్ ఉన్నారనమాట ఈ ప్రోగ్రామ్స్ చూడడానికి. సో నెక్స్ట్ యాక్చువల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండే అంట, వాళ్ళు రావడానికి లేట్ అవుతుందని, ఆ లోపు ఖాళీగా ఉండొద్దు కదా. సో అందుకే ఇక్కడ ఒక ఆవిడైతే మల్లికార్జున స్వామి కథ చెప్తున్నారు. సో అదైతే వింటున్నాము. దీని తర్వాత అయితే క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళైతే ఎంత బాగా డ్యాన్స్ చేశారో చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. చాలా చిన్న పిల్లలు చాలా క్యూట్గా రెడీ అయ్యి చాలా బాగా డ్యాన్స్ చేశారు. సో డ్యాన్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారు, సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు. ఆ డ్యాన్స్ క్లిప్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశాను, చూడండి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 1 to 2 అవర్స్ అలా ఈ క్లాసికల్ ప్రోగ్రామ్ దగ్గర కూర్చున్నాము, అలానే చూస్తూ ఉండిపోయామన్నమాట. ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది. ఇలా మనం పిల్లల్ని ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు ఫ్యూచర్లో. ఇది డే 2 ట్రిప్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మేమైతే మహానందికి స్టార్ట్ అయ్యాం. మహానందికి స్టార్ట్ అవుతూ ఉంటే ఆన్ ది వేలో పాలధార పంచదార ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ని ఒకసారి చూసేసుకొని ఇంకా నెక్స్ట్ మహానందికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా శిఖరము, ఇంకా ఇష్టకామేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది అడవిలో. సో అదైతే చాలా లాంగ్, ఇష్టకామేశ్వరి టెంపుల్ అనేది, దానికైతే వెళ్ళలేము. ఇంకా శిఖరం కూడా మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది మహానందికి వెళ్ళడము అని చెప్పేసి ఇంకా శిఖరం కూడా చూడలేదు. సో పాలధార పంచదార అయితే కవర్ చేసాము. ముందు డే సాక్షి గణపతి టెంపుల్ చూసాము, పాతాళ గంగ కూడా చూసాము. సో ఇక్కడ వాటర్ అనేవి చాలా స్వీట్గా ఉంటాయి. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు కూడా చేస్తారు, బట్ మాకు అంత టైం లేదు. ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి రూమ్ వెకేట్ చేసే వచ్చాం కాబట్టి జస్ట్ అలా కాళ్ళు చేతులు వాష్ చేసుకొని తలపైన వాటర్ చల్లుకొని, సో అక్కడ టెంపుల్ ఉంటుంది దాన్ని విజిట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే మహానందికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము అరౌండ్ 6:45కి అలా వెళ్ళాము, బట్ అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎండ ఎంతలా కొడుతుందో. సో సమ్మర్ కదా, ఇంకా ఎండల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో మహానందికి స్టార్ట్ అయ్యాము.
సో ఏ టెంపుల్కి వెళ్ళినా లోపలికి మొబైల్ అలో ఉండదు కాబట్టి లోపలైతే నేను తీయలేకపోయాను. జస్ట్ బయట అలా గోపురాన్ని ఆ ప్లేస్ని అలా కవర్ చేశాను అంతే. సో ఈ మహానందిలో ఇంకా టెంపుల్కి మధ్యలో కోనేరు కూడా ఉంది. అక్కడ స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు. అక్కడి వరకు మొబైల్ అలో ఉంటుంది. బట్ ఏంటి అంటే వేరే వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయలేం కదా. స్నానాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ వీడియో క్లిప్ అయితే తీయలేదు. ఇది మహానందికి అయితే రీచ్ అయిపోయాము. సో మహానందికి రీచ్ అయ్యే వరకు 1 o'clock అలా అయినట్టుంది. సో 2 o'clockకి టెంపుల్ క్లోజ్ అవుతుందంట. 1:30 అలా అయింది మేము వెళ్ళేసరికి. సో మహానందిలో కూడా పెద్దగా రష్ అయితే ఏం లేరు. మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. మా దర్శనం అవ్వడము ఇంకా నెక్స్ట్ ఒక 10 minutesలో అలా టెంపుల్ క్లోజ్ చేసేసారు 2 o'clockకి. నెక్స్ట్ మహానంది తర్వాత యాగంటి అయితే వచ్చేసాము. ఇంకా యాగంటి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఈ పుణ్యక్షేత్రం గురించి. సో యాగంటి అందరూ శివపార్వతుల పుణ్యక్షేత్రం అని అనుకుంటారు. బట్ యాగంటి అయితే వెంకటేశ్వర స్వామి కోసం వెలిసిన క్షేత్రం అంట. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించడం కోసం చెక్కుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి బొటనవేలు విరిగిపోయిందంట. సో అలా విరిగిపోయిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించకూడదు కదా. సో అందుకే ఆ కొండల మధ్యలో వెలిసిన గుహలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. సో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్లేస్ నుంచి ఎడమ వైపు నుంచి వెంకటేశ్వర స్వామి తిరుపతికి నడుచుకుంటూ తిరుమలకి వెళ్ళిపోయాడంట. సో అప్పుడు ఇక్కడున్న గర్భగుడిలో శివపార్వతులు వెలిసారంట. సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వెలిసింది తిరుమల తిరుపతిలో కాదు, యాగంటి క్షేత్రంలోనే వెలిసారు అంట. సో సేమ్ తిరుపతికి మనకి పిలుపు వస్తేనే ఎలా వెళ్తామో ఈ యాగంటి క్షేత్రం కూడా అలానే మనకి దేవుడు పిలుపు వస్తేనే వెళ్తామంట. ఇది దర్శనం చేసుకోవడం కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే దర్శించుకుంటామంట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యాగంటి బసవన్న, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ యాగంటి బసవన్న ఇయర్కి కొంచెం పెరుగుతూ ఉంటారంట. సో ఈ నంది లేచి రంకెలేసినప్పుడు ఈ కలియుగం అనేది అంతమైపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారంట. సో ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్కి మధ్యలో కోనేరు, ఇంకా కొండల మధ్యలో గుహలలో దేవుళ్ళు, చాలా చాలా ఎక్సలెంట్ వెదర్, చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తే మాత్రం ఈ యాగంటి ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎక్సలెంట్ ప్లేస్. యాగంటి అనే ప్లేస్ శ్రీశైలం నుంచి అరౌండ్ 150 to 200 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు. సో ఈ ప్లేస్ని దర్శించుకోవడం కూడా మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అంట. ఈ టెంపుల్కి అయితే అంత పవర్ ఉంది. సో చూసారు కదా టెంపుల్కి మధ్యలో కోనేరు, 2 కొండల మధ్య గుహలు ఇలా వెలిసాయి. ఈ గుహల్లో దేవుళ్ళని ప్రతిష్ఠించారు. సో ఇంకో టెంపుల్ కూడా ఉంది. సో ఇదైతే Day 3 ట్రిప్ అనమాట, మంత్రాలయము. సో మేము మహానంది ఇంకా యాగంటి అయిపోయిన తర్వాత యాగంటి నియర్ బై పంచముఖి హనుమాన్ టెంపుల్ ఉండే, అది కూడా చూసేసుకొని సో మంత్రాలయంకి అయితే Day 2 స్టార్ట్ అయితే మంత్రాలయంలో రూమ్ తీసుకొని సెకండ్ డే అయితే ఉన్నాము. సో ఆ రోజు అయితే దర్శనానికి వెళ్ళలేదు. ఇది Day 3 ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మంత్రాలయం టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా రష్ ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళకంటే కన్నడ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఉంటారు. రాఘవేంద్ర స్వామి అంటే దేవుడు కాదు, గురువు. సో ఆ రాఘవేంద్ర స్వామికి సంబంధించిన అన్నీ ఇలా గ్లాస్ లోపలైతే పెట్టారు. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చాక తర్వాత ఇది ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ మేము బయటకైతే వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ మంత్రాలయం అయిపోయిన తర్వాత మా జర్నీ అయితే జోగులాంబకి స్టార్ట్ అయ్యింది. జోగులాంబ అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో అష్టదళ శక్తి పీఠాల్లో జోగులాంబ ఒకటి అన్నమాట. సో నెక్స్ట్ అయితే అక్కడికైతే స్టార్ట్ అయ్యాము జోగులాంబకి.
సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అయితే జోగులాంబ టెంపుల్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేదు. సో జోగులాంబ కూడా ఎక్సలెంట్ ప్లేస్. ఇక్కడ కూడా చాలా టెంపుల్సే ఉన్నాయి. జోగులాంబ డ్యామ్ కూడా ఉంది, దాన్ని కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కుకింగ్ టైప్ వీడియోసా, టెంపుల్ రిలేటెడ్ వీడియోసా, లేదంటే ఫ్యామిలీ వ్లాగ్సా, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పంచముఖ హనుమాన్ టెంపుల్ అని చెప్పాను కదా, సో ఆ క్లిప్ ఇట్ యాడ్ అయినట్టుంది. సో ఇదే పంచముఖ హనుమాన్ టెంపుల్. దేవుడే స్వయంగా వెలిసినాడు ఇక్కడ, విగ్రహ ప్రతిష్ఠించలేదు. అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు చూసిన ఈ ప్లేస్ కూడా జోగులాంబలోనే. చాలా టెంపుల్స్ ఉన్నాయి, అన్నిట్లలో శివుడు ఉన్నాడు, నంది ఉంది. సో ఇదైతే యాగంటి ఈ ప్లేస్. నేను గుహలలో దేవుళ్ళని ప్రతిష్ఠించాలని చెప్పాను కదా, ఇది కూడా యాగంటియే. నంది నోట్లో నుండి వాటర్ వస్తున్నాయి. సో ఈ ప్లేస్ అయితే మహానంది. సో అన్నీ దాంట్లో నుంచి ఒక్కొక్క క్లిప్ అలా తీసి యాడ్ చేశాను. ఇది కూడా మహానంది. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళొచ్చు. సమ్మర్ కదా, ఎంత రష్ ఉంటారో అని అనుకోవాల్సిన అవసరం లేదు. పెద్దగా రష్ అయితే ఎక్కడా లేరు, చాలా ఫాస్ట్గానే దర్శనం అయిపోతుంది. సో పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాటర్ బాటిల్స్ అలా క్యారీ చేయండి. సో వాళ్ళు ఎండకి తట్టుకోలేరు కాబట్టి హ్యాట్స్ అలా పెట్టండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా జోగులాంబనే. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నగా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ జోగులాంబ ప్లేస్లో కూడా శివునికి స్పర్శ దర్శనం అనేది ఉంది. మనకి శ్రీశైలంలో ఉంటుంది స్పర్శ దర్శనం, సో ఇక్కడ కూడా స్పర్శ దర్శనం ఉంది. సో ఒక్కొక్కరికి 50 రూపీస్ అనుకుంటా స్పర్శ దర్శనానికి. సో మేమైతే స్పర్శ దర్శనం చేసుకున్నాం ఇక్కడ.